జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. శ్రీ క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1 అవుతుంది. ఒకవైపేమో ఏళ్ళనాటి శని సంబంధమైనటువంటి పరిస్థితులు, మరోవైపు చూస్తే ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏమిటంటే వృత్తి, ఉద్యోగం, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు సరిగ్గా లేకపోవటం, ఆరోగ్యం కూడా సరిగ్గా సహకరించలేకపోవటం, ఈ విధమైనటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని మానసికమైనటువంటి సంఘర్షణకి గురి చేసేటువంటి అవకాశం ఉంది. మీ పనిని మీరు సరిగ్గా నిర్వర్తించలేకో, మీ వృత్తి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని సరిగ్గా చేయకపోవటం వల్ల కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తత్కారణంగా ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలో మీరు ఉంటూ ఉంటారు. ఇదే సందర్భంలో మీ గర్భవాసాన జనించిన సంతతి అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మీ ఆరోగ్యం బాగాలేకపోయినా, మీ ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు సరిగ్గా లేకపోయినా ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు వాళ్ళు అర్థిస్తారు. మీరు తప్పకుండా చేయాల్సినటువంటి అంశం. కొన్ని సందర్భాల్లో అనుకుంటారు, నేనే ఇబ్బంది పడుతున్నాను, నేనే సమస్యల్లో ఉన్నాను. కానీ సన్నిహితులు అనుకున్నటువంటి వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో వాళ్ళకు కూడా సహాయ సహకారాలని తప్పకుండా అందజేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేద్దామనుకుంటే మీ శక్తి సరిపోదు, చేయకపోతే అపోహలు, అపార్థాలు, అపనిందలు వస్తాయేమో అని ఎవరికీ చెప్పకుండా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మీ సన్నిహితుల కోసం సమయాన్ని ఇవ్వటము, ధనాన్ని ఇవ్వటము, మాట సహాయం చేయటము, ఇలా ఖచ్చితంగా సహాయ సహకారాలని చేసేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. సమాజంలో కొంతమంది వ్యక్తులతో అకారణమైనటువంటి విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ ప్రమేయం లేకుండా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఏదో అడగటం, వాగ్వివాదం అవటం, అభిప్రాయ భేదాలు ఏర్పడటం, సమాజంలో కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి ఇలాంటి తగువులాటలు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో అంతా బాగుంది, యోగదాయకంగా ఉంది అనుకుంటున్నటువంటి సందర్భంలో ఏర్పడుతున్నటువంటి ఈ ఇబ్బందికి గల కారణం ఏంటో మీకు అర్థం కాదు. అంతా బాగున్నట్టే అనిపిస్తూ ఉన్న దైనందిన జీవితంలో మానసికమైనటువంటి సంఘర్షణలు పొందుతున్నటువంటి ఈ పరిస్థితి ఏమిటో కూడా మీకు తెలియట్లేదు. కానీ భగవంతుడు, కాలం మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొంచెం ఓర్పు, నేర్పు చేత మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తే ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదో కారణంగా మీరుంటున్నటువంటి ఇళ్ళు అవ్వచ్చు, చేస్తున్న వృత్తి ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, మార్పు అనేటువంటిది అనివార్యమయ్యేటువంటి అవకాశం. అంటే ఏదో కారణంగా మీరున్నటువంటి ఇంటినైనా మారుతారు, మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థలం, వీటిని ఏదో రకంగా మార్చేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతుంది. దీనివల్ల ఆరోగ్యం బాగాలేకపోవటం, తీవ్రమైనటువంటి శారీరక శ్రమ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాథమికంగా కొన్ని ప్రతికూలతలు, కొన్ని ఇబ్బందులు, సమస్యల్ని మీరు ఎదుర్కొన్నప్పటికీ కూడా గట్టి ప్రయత్నాన్ని చేస్తే గట్టెక్కేటువంటి అవకాశం, అనుకూలవంతమైనటువంటి పదవులు వస్తాయి. జీవితంలో జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగినటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా ఉన్నాయి.
భార్యాభర్తలు కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో మనకంటూ సమస్యలు వస్తే మనమే వాటిని పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇతర వ్యక్తులు బయట వాళ్ళు వచ్చి వాటిని ఎవరూ పరిష్కరించరు. పైపెచ్చు ఇతరులకు ఎవరికి సమస్య వచ్చినప్పటికీ మళ్ళీ మిమ్మల్ని సహాయ సహకారాలు అడుగుతారు. కానీ మీ విషయంలో మాత్రం అందరూ సహాయ నిరాకరణ చేస్తూ ఉంటారు. ఈ విషయాలను చూసి మనసుకు బాధేసి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిగతుల్లో జీవన గమనం ఉంటుంది. భగవంతుడు కాలమే వీటికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మొండితనం పట్టుదలతో కూడినటువంటి పరిస్థితుల్లో మీకు మీరుగా కొన్ని సమస్యల్ని తప్పకుండా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి సానుకూలవంతమైనటువంటి కాలం. పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తం చేత పరీక్షల్ని రాయగలిగితే యోగదాయకమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలంగా మనం అభివర్ణన చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ కుంభరాశి జాతకులు మీ కులదేవతా స్వరూపాన్ని అవ్వచ్చు, గ్రామదేవతా స్వరూపాన్ని అవ్వచ్చు, పెద్దల నుండి మీకు అనువంశికంగా వచ్చేటువంటి దేవతామూర్తులని, ఇలవేల్పు దేవతలని పూజించే ప్రయత్నం చేయండి. యోగదాయకమవుతుంది. ఒకవేళ ఇలవేల్పు దేవతా స్వరూపాలు తెలియకపోతే 7 శనివారాల పాటు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో కట్టిన వాళ్ళ తులసిమాలని అందచేస్తూ ఉన్న జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి, అనుకూలవంతంగా ఉంటాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. విశేషించి నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ప్రతిబంధకాలు తొలగిపోవటానికి మహాకాలభైరవ రక్షని మెడలో ధరింపచేసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చూడండి. మరిన్ని వీడియోలు చూడటానికను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.